వెల్కమ్ టు 2020 న్యూస్. నేను సుమ. అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో సీఎం కాసేపట్లో హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అధినేత రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ సమన్వయకర్తలందరితో అధిష్టాన పెద్దలు భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటా సిఫార్సులపైన అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు కార్పొరేషన్లో నామినేటెడ్ సీట్ల భర్తీపైన అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతుంది. టీఎస్పీఎస్సీ పాలక మండలి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త నియామకాలకు లైన్ క్లియర్ అయింది. దీంతో టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి ఏర్పాటుపై దృష్టి సారించనుంది. రేవంత్ సర్కార్ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టీఎస్పీఎస్సీలో ఈ వ్యవహారంలో ముందడుగు పడింది. నెల రోజులుగా రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్న ప్రస్తుత టీఎస్పీఎస్సీ పాలక మండలి రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపినట్లు రాజ్ భవన్ ప్రకటించింది. ఈ రాజీనామాలపై గవర్నర్ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో లీగల్ సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకుని రాజీనామాలను ఆమోదించారు గవర్నర్. ఇక ఇప్పుడు టీఎస్పీఎస్సీ వ్యవహారం ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. కొత్త పాలక మండలి ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. టీఎస్పీఎస్సీకి కొత్త రూపు ఇవ్వడం, నిరుద్యోగుల్లో భరోసా కల్పించే దిశగా వేగం పెంచనుంది సర్కార్. హైదరాబాద్ కు 13 దేశాల ప్రతినిధులు విచ్చేశారు. వారిని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించి ఆతిథ్యమిచ్చారు. అమెరికా, ఇరాన్, యూకే, జపాన్, జర్మనీ, థాయిలాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులు హైదరాబాద్ కు విచ్చేశారు. అతిథులకు సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి నూతన ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. 6 హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయటకు ముందుకు రావాలని సీఎం వారిని కోరారు. అందుకు తగిన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు ఉన్నారు. తెలంగాణలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాసనసభలో చర్చించి కొత్త విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సరైన పాలసీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబుతో కలిసి విద్యుత్ రంగంపై సీఎం సుదీర్ఘ సమీక్ష చేశారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లు, వినియోగం, నిరంతర సరఫరా, గృహజ్యోతి పథకం అమలుకు చర్యలు, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు వచ్చే కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి మరిన్ని సంస్థల్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా మార్పులు చేర్పులు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రాఫ్ సరిగా లేని సిట్టింగ్లను పక్కన పెడుతున్నారు. సర్వే అంచనాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 11 మందిని, సెకండ్ లిస్ట్ లో 27 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం జగన్ మూడో జాబితాలో దాదాపు 29 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో మూడో జాబితా విడుదలను వాయిదా వేసింది వైసీపీ. నిన్న రాత్రి విడుదలవుతుందంటూ చర్చ జరుగుతుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా సీఎం జగన్ భేటీ అవుతున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఈ తరుణంలో మూడో జాబితా ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై స్పష్టత రాకపోవడంతో మూడో జాబితా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. విడుదలను వాయిదా వేస్తున్నామని సీఎం జగన్ త్వరలోనే విడుదల చేస్తారని ప్రకటించింది. ఇదిలా ఉంటే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చినట్లు వస్తున్న వార్తలతో పలువురు ఎమ్మెల్యేలు టెన్షన్ మొదలైంది. వారిలో సీటు కన్ఫామా లేదా అంటూ పార్టీ పెద్దల్ని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయన్నారు. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్ ని సందర్శించామన్నారు. మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని, ఏపీ తెలంగాణలో 2 చోట్ల కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 4,07,000 మంది ఓటర్లున్నారు. వారిలో మహిళలు 2,07,000, పురుషులు 1,99,00,000 మంది ఉన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం ఉంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలకు చేరింది. 100 ఏళ్లు దాటిన వృద్ధులు 1,174 మంది ఉన్నారు. ఈ నెల 22న తుది జాబితా విడుదల చేస్తామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 28వ తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఎన్యూమరేటర్లు వారం రోజుల్లో ఇంటింటికి వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం 10 రోజుల్లో ఈ కులగణన ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటింటికి కులగణన ప్రక్రియలో అందుబాటులో లేని వ్యక్తులకు సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు 5 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి గ్రామ వార్డు సచివాలయ శాఖ వద్ద కులగణనకు సంబంధించిన తుది నివేదిక సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. కులగణన కోసం సచివాలయ సిబ్బందికి ఇచ్చే శిక్షణను జనవరి 11వ తేదీలోగా ముగించాలని ఆదేశించింది. ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్వైజర్ల మ్యాపింగ్ 12వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కులగణనలో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలపై వివరాలు సేకరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కాగా దేశంలోని పలు రాష్ట్రాలు కూడా కులగణన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేర్పులు వచ్చాయి. ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నెల 19 నుంచి 28వ తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, ఎన్యూమరేటర్ల వారం రోజుల్లో ఇంటింటికి వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం 10 రోజుల్లో కులగణన ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటింటికి కులగణన ప్రక్రియ అందుబాటులోకి లేని వ్యక్తులు సచివాలయాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాని ప్రకటించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఇప్పటికే కేశినేని తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన కేశినేని నాని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకుముందు సీఎం జగన్ తో కేశినేని నాని సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పెద్ద మోసగాడని, ఆ విషయం రాష్ట్రానికి తెలుసన్నారు. 2014 నుంచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు చేశారని చెప్పారు. బిజినెస్ కన్నా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానన్నారు. పార్టీ కోసం ఎన్నో అవమానాలు భరించానన్నారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి వారితోనే కొట్టించేందుకు లోకేష్ ప్రయత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు కేశినేని నాని. లోకేష్ కు ఏ అర్హత ఉందని యువగలం పాదయాత్ర చేశారని ప్రశ్నించారు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఆదేశిస్తే సీనియర్లు పనిచేయాలా అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం చంద్రబాబు కుటుంబం ఏవైనా ఆస్తులు అమ్ముకుందా అని ప్రశ్నించారు నాని. విజయవాడలో 60% టీడీపీని ఖాళీ చేస్తానని శపథం చేశారు. టీడీపీ జనసేన కూటమికి 40 సీట్లకు మించి రావన్నారు. జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు నాని. జగన్ తనను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని, జగన్ లీడర్షిప్ తనకు నచ్చిందన్నారు. జగన్ పథకాలపైన ప్రశంసలు కురిపించారు కేశినేని. జగన్ ను టికెట్ అడగలేదని, ఏ పని అప్పగించినా చేస్తానన్నారు. తనకు కావాల్సింది విజయవాడ అభివృద్ధి మాత్రమేనన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీకి వెళ్లడం ఖాయమైపోయింది. మరి ఆయన వెంట వెళ్లేదెవరు, ఆయనతో కలిసి నడిచేదెవరు? ఈ ఉత్కంఠకు నాని అనుచరులే ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాము నాని వెంట వెళ్లేందుకు సిద్ధంగా లేవని తేల్చి చెప్పారు. ఆయన ముఖ్య అనుచరులు సైతం టీడీపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. లోక్సభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకరోజు ముందే తన కూతురు కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన అనుచర గణంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే సీఎం జగన్ ను కలిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పై కేశినేని నాని విమర్శలు ఎక్కిపెట్టారు. 2014లో తొలిసారి విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలిచిన తర్వాత ఆయనకి పార్టీ తగిన ప్రాధాన్యం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో కేశినేని రెండోసారి ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ఈ గెలుపు తన వ్యక్తిగత ప్రతిష్టతోనే సాధ్యమైందనే ధీమా వ్యక్తం చేశారు నాని. అప్పటి నుంచే నాయకుల మధ్య అగ్గికాజ్యం పోసినట్లయింది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నానికి దూరంగా ఉంటూ వచ్చారు. నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పట్టాభి సైతం దూరమయ్యారు. ఈ క్రమంలో కేశినేని టీడీపీ నాయకత్వం తీరును విమర్శించడం మొదలుపెట్టారు. తర్వాత పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టేవారు. ఇక నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం మిగిలిన నేతలకు నచ్చలేదు. మైలవరంలో బొమ్మసాని సుబ్బారావు, గన్ని నారాయణ ప్రసాద్, నందిగామలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జీవరత్నం, తిరువురు నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును నానికి అత్యంత దగ్గరగా ఉండేవారు. ఇందులో స్వామిదాసు నాని వెంట వైసీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక మిగిలిన వారంతా టీడీపీలోనే ఉంటామని తేల్చి చెప్పారు. కేశినేని భవన్ నుంచి టీడీపీ నేతలకు ఫోన్లు చేసి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. కానీ వారి నుంచి విముఖతే వ్యక్తమైందని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేతలు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిశారు. విజయవాడలోని తాజా రాజకీయ పరిస్థితులపై వివరించారు. దీంతో వీరంతా టీడీపీని విడిచే ఆలోచనలో లేనట్టు అర్థమవుతోంది. అయితే సంక్రాంతి తర్వాత కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈలోపు తన అనుచరుల్లో కొందరినైనా తన దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. మరి ఇందులో ఎవరెవరు నానికి జై కొడతారో చూడాలి. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ సాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని, కేశినేని నాని వైసీపీ కోవట్టంటూ ఆరోపించారు. కేశినేని నాని జగన్ కాళ్లు మొక్కాడంటూ బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నాని సినిమా ఇకపై ఉండదన్నారు. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకి మీద కేసు పెట్టిన శాడిస్టు కేశినేని నాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. క్యారెక్టర్లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడారని, చంద్రబాబు 2 సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు. కేశినేని నానిని తిట్టమని చంద్రబాబు ఆదేశించలేదని, వాస్తవానికి నానిపై విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే ఇన్నాళ్లు ఆగానన్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న. కేశినేని నాని గెలిస్తే బుద్దా భవన్ లో ఇచ్చేస్తా, ఓడితే కేశినేని భవన్ ఇచ్చేస్తారా అంటూ సవాల్ చేశారు. దున్నపోతులా ఉన్న కేశినేని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడావా అంటూ ప్రశ్నించారు. బీసీలు సంపాదిస్తే అక్రమార్జన, నువ్వు సంపాదిస్తే సక్రమార్జన అంటూ ప్రశ్నించారు. 90లోనే దుర్గగుడి మీద షాపుల కోసం 1.15 కోట్లు కట్టారన్నారు. చంద్రబాబుకు చెప్పకుండా శ్వేతను కేశినేని నాని మేయర్ పదవిని నిలబెట్టారని, చంద్రబాబు ఆనాడే సస్పెండ్ చేసి ఉండాల్సిందన్నారు. కేశినేని నానికి వచ్చిన ప్రోటోకాల్ వచ్చిందే చంద్రబాబు అంటూ ఆయన తెలిపారు. చంద్రబాబు బీఫామ్ ఇస్తేనే కదా నానికి ప్రోటోకాల్ వచ్చిందన్నారు. పార్టీ శత్రువుల మీద కేశినేని నాని ఎప్పుడు మాట్లాడరన్నారు. వారం రోజుల క్రితం జగన్ మటాష్ అన్నారని, ఇప్పుడు అదే జగన్ దేవుడయ్యారా అంటూ ప్రశ్నించారు. నాని పేర్లతోనే మాకు ఇబ్బంది వచ్చిందన్నారు. కొడాలి నాని, కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లు ఇబ్బంది అన్నారు. ఇవాల్టితో మాకు ఆ ఇబ్బంది పోయింది, కానీ ఇవాల్టి నుంచి ఆట మొదలైందన్నారు. కేశినేని నానికి ద ఎండ్ కార్డు పడడం ఖాయమన్నారు. పీఆర్పీలో చేరి చిరంజీవిని విమర్శించారని, చంద్రబాబుని ఇప్పుడు విమర్శిస్తున్నారన్నారు. కేశినేని నాని చిట్టా తన దగ్గర ఉందన్నారు బుద్దా వెంకన్న. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీ ఫిరాయింపులు పెరిగాయి. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ వైసీపీని వీడుతున్నట్లు వెల్లడించారు. లోక్సభ సభ్యత్వానికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని వెల్లడించారు. అధికార వైసీపీపై సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామనేది కేవలం ఒక జనరల్ స్టేట్మెంట్ మాత్రమేనని, పదవి ఇచ్చినా అధికారం ఇవ్వలేదని ఆరోపించారు. నియోజకవర్గానికి 10% కూడా అభివృద్ధి చేయలేకపోయానని సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఆయన చుట్టూ ఉండే కొంతమందికి దగ్గరగా ఉన్న వారికే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. కర్నూలు జిల్లాకు తుంగభద్ర ఉన్నా మాకు నీళ్లు లేవన్నారు. ఒక్క పంట పండిస్తే మాకు గొప్ప, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేవన్నారు. కర్నూలు నుంచి ఏటా 2.59 లక్షల మంది వలస వెళ్తున్నారని సంజయ్ కుమార్ ఆరోపించారు.
తాము ఎన్నికల తర్వాత అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారని చెప్పారు. అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటే ఇక తన పాత్ర ఏంటని ఎంపీ సంజీవ్ కుమార్ ప్రశ్నించారు. కర్నూలుకు మెడికల్, అదేవిధంగా ఎన్హెచ్, రైల్వే పరంగా చాలా వరకు ప్రగతి సాధించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు బాగున్నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నుంచి బళ్ళారి జాతీయ రహదారి ఫైల్ ని కేంద్ర మంత్రి గడ్కరీ వరకు తీసుకువెళ్లాను, తర్వాత దాని గురించి ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదని ఆరోపించారు. 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్ ని వ్యక్తిగతంగా కేవలం 2 సార్లు మాత్రమే కలిశానన్నారు. తన ఫోన్లకు, సందేశాలకు కూడా సమాధానం ఉండదన్నారు. కర్నూలు పార్లమెంటు టికెట్ ని మరో వ్యక్తికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. కర్నూలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి సంజీవ్ కుమార్ ని తప్పించింది. దీంతో సంజీవ్ కుమార్ మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీకి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకి రాజీనామా చేసిన అంబటి రాయుడు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. రాజకీయాల్లోకి సినిమా స్టార్స్ తరహాలోనే క్రికెటర్స్ ఎంట్రీ కామన్ అయిపోయింది. చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. వారిలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అంబటి రాయుడు కూడా అదే రకంగా పొలిటికల్ పిచ్ పై రాణిస్తారని చాలా మంది అనుకున్నారు. ఐపీఎల్ కి గుడ్ బై చెప్పిన కొద్ది రోజుల్లోనే పాలిటిక్స్ లోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు రాయుడు. ఏపీలో అధికార వైసీపీ తరపున పొలిటికల్ గేమ్ ఆడేందుకు రెడీ అయిపోయారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడదాం ఆంధ్రాకు రాయుడు ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సీఎం జగన్ కూడా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్ కి అప్పుడే బ్రేక్ పడిపోయింది. వైసీపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల ప్రభావమో లేక తాను ఆశించిన ప్లేస్ దక్కలేదో తెలియదు కానీ పార్టీలో చేరిన 10 రోజులకే రిటైర్డ్ హాట్ అయ్యారు రాయుడు. లోపల ఏం జరిగిందో ఏమో కానీ అంబటి మాత్రం పొలిటికల్ మ్యాచ్ ప్రారంభం కాకముందే జగన్ టీం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే ఆ పార్టీని అంబటి రాయుడు వీడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. తనకు దుబాయ్ లో లీగ్ ఉందని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించారన్నారు. కానీ తాజాగా పవన్ తో భేటీ ఆ ద్వారా క్లారిటీ వచ్చినట్లయింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమితో కలిసి వెళ్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో అంబటి వైసీపీని వీడినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ నేపథ్యంలో రాయుడు రాజకీయ భవిష్యత్పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయన గుంటూరు లోక్సభ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో నేటి నుంచి మున్సిపల్ కార్మికులు యథావిధిగా తమ విధులకు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లకు సానుకూలంగా స్పందించినప్పటికీ కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో నిన్న మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం, సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో ముగింపు పడినట్లయింది. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలను కార్మిక సంఘాలు ఆమోదం తెలిపారు. ఇక 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే అందించే సాయాన్ని 5 నుంచి 7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకున్న మృతుల కుటుంబ సభ్యులకు ఇప్పుడు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇచ్చిన జీవో తర్వాత అప్లై చేసుకుంటే 2 నెలల్లో ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు కూరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు లిక్కర్, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు లిక్కర్, ఇసుక కేసుల్లో విచారించాల్సి వస్తే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కేసులకు సంబంధించి బయట మాట్లాడకూడదని, నిబంధనల ప్రకారం వారం రోజుల్లో విచారణ అధికారి ముందు హాజరై ₹1,00,000తో 2 షూరిటీలతో పూచీకత్తు పెట్టాలని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ 3 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో 7 సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల శిక్షాకాలం తగ్గింపును రద్దు చేస్తూ జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2 వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి దోషుల్లో 9 మంది అదృశ్యమైనట్టు తెలుస్తుంది. ఈ కేసులోని దోషులంతా
దాహోద్ జిల్లాలోని రాందిక్పూర్ సింధ్వాద్ గ్రామాలకు చెందినవారు. గోద్రా అల్లర్ల నాటి వరకు బిల్గిస్ బానో కుటుంబం కూడా రాందిక్పూర్ లో నివసించేది. గత ఆదివారం వరకు వీరంతా ఊర్లోనే కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు వెలువడ్డాక ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. వారం క్రితమే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తండ్రి చెబుతున్నారు. అయితే దోషుల లొంగుబాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని దాహోద్ ఎస్పీ వెల్లడించారు. వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా అనుమానించలేమని తెలిపారు. కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరాఠా సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అని ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చేశారు. శివసేన నాయకుడిగా ఏక్నాథ్ షిండే నియమితులయ్యారని చెప్పారు. షిండేను తొలగించే అధికారం ఉద్దవ్ ఠాకరేకి లేదని మహారాష్ట్ర స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన 2 వర్గాలు దాఖలు చేసిన అభ్యర్థనపై స్పీకర్ ఎట్టకేలకు తీర్పిచ్చారు. 2018 నాటి నాయకత్వ నిర్మాణం శివసేన రాజ్యాంగానికి అనుగుణంగా లేదన్నారు మహారాష్ట్ర స్పీకర్. 2018 నాయకత్వ నిర్మాణం శివసేన పక్ష ప్రముఖ్ ని అత్యున్నత పదవిగా పేర్కొంది. అయితే 1999 నుంచి అనుసరిస్తున్న శివసేన రాజ్యాంగంలో అత్యున్నత పదవి శివసేన ప్రముఖ్ రాష్ట్రీయ కార్యకారిణి అత్యున్నత అధికారిగా పేర్కొన్నారని తెలిపారు. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం ఉద్దవ్ ఠాకరేకు లేదన్నారు స్పీకర్ రాహుల్ నార్వేకర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభం కావాల్సిన యాత్రకు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో దౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలం నుంచి యాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభించి ముంబై వరకు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తూర్పు ఇంపాల్లోని హట్టా కాంగ్చంబుల్లో ఈ యాత్రను ప్రారంభించాలని భావించారు. ఈ క్రమంలో యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ మణిపూర్ పిసిసి అధ్యక్షుడు కె మేఘాచంద్రతో పాటు పార్టీ నాయకులు బుధవారం సీఎం బీరేన్ సింగ్ ని కలిశారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో యాత్ర చేపట్టడం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్నారు సీఎం. అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావద్దని నిర్ణయించారు. రామ మందిర ప్రతిష్టాపనకు పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చారంటూ ఆరోపించింది కాంగ్రెస్. ప్రారంభోత్సవానికి హాజరు కాబోమంటూ ప్రకటించింది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రామ జన్మభూమి ట్రస్ట్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసింది. ఇందులో భాగంగా ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానాలు అందజేశారు. రామ మందిర ప్రతిష్టాపనకు కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పౌర మరణాలపై భారత్ తన వైఖరికి ఐక్యరాజ్య సమితిలో వెల్లడించింది. యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తమకు